హాయ్ బంగారాలు, ఇవాళ ఎక్కడికి వచ్చింది తెలుసా? 10 రూపాయలకి బిర్యానీ పెట్టేస్తున్నారంటే నేను నా ఫ్రెండ్లోనూ చూడటానికి వచ్చామండే. బయట 10 రూపాయలు పప్పే రావట్లేదు, అలాంటిది ఏకంగా బిర్యానీ వచ్చేస్తుందంటే ఇంక పప్పు అన్నం ఏం తింటాం చెప్పండి. 10 రూపాయలకి ఒక గరిటె వేస్తాడేమో అనుకున్నాను, అలాంటిది ఏకంగా ప్లేట్ నిండా పెట్టేసాడు. కడుపు నిండిపోతుంది అనుకోండి. వీళ్ళ దగ్గర బిర్యానీ కాదండి, ఎగ్ నూడిల్స్, ఎగ్ ఫ్రైడ్ రైస్ 40 రూపాయలకే పెట్టేస్తున్నాడండి. తను ఇక్కడ నూడిల్స్ చేస్తూ నాతో మాట్లాడాడు. ఏం గిట్టుబాటు అవుతుంది తమ్ముడు అంటేను, తను ఐటీఐ కాలేజీలోను లెక్చరర్ ఏదో చెప్పాడండి. ఏదో సాయంత్రం ఖాళీ లేకుండాను ఇలా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టాడట. 10 రూపాయలకి బిర్యానీ అనేసరికి అసలు ఖాళీ ఉండలేదు. చిన్నపిల్లలతో సహా ప్లేట్తో తినేస్తున్నారు అనుకోండి. ఏదో 10 రూపాయలు ఫార్మాలిటీగా తీసుకుంటున్నాడు కానీ నిజం చెప్పండి, 10 రూపాయలకి అన్నమే రాదు. అలాంటిది బిర్యానీ వస్తుందా చెప్పండి? ఒకసారి వెళ్ళండి, చూడండి, తినండి. వ్యాపారానికి మనం కూడా తోడపడినట్టు ఉంటుంది కదా. నిజంగా వెళ్తారు కదా. ఈ వరలక్ష్మి హై స్కూల్ ఉంది కదా, అక్కడ కెంబర్లీ స్కూల్ ఉంది కదా, దాని ఎదురుగుండానే ఇలా అడ్రస్ అండి. చాలా నీట్గా అయితే చేస్తున్నాడండి. ఇంకెందుకు ఆలస్యం బంగారాలు.